బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గతంలో బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. ఆ రేవ్ పార్టీలో ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులతో పాటుగా మరికొంతమంది రాజకీయ వ్యాపార ప్రముఖుల యొక్క కొంత అక్కడ ప్రెజెన్స్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చూసాం మనం. తాజాగా హేమకు సంబంధించిన విషయం కూడా తెర మీదకి వచ్చింది ఆ ఘటనలో. అయితే ఇప్పుడు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీ పైన. దాంట్లో సినీ నటి హేమతో సహా 88 మంది డ్రగ్స్ తీసినట్టుగా నిర్ధారణ అయింది. MDMA డ్రగ్స్ తీసుకున్నట్టుగా హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. హేమను ఆమె ఫ్రెండ్ వాసు పార్టీకి పిలిచినట్టు నిర్ధారణ చేశారు. చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో సహా 9 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలైంది. 1086 అంటే సుమారుగా 1086 పేజీల ఛార్జ్ షీట్ ని కోర్టుకు సమర్పించారు పోలీసులు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో ఈ రేవ్ పార్టీ జరిగింది. అయితే వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబక్కర్తో పాటుగా నైజీరియన్ పై కొంతమంది పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఛార్జ్ షీట్లో తన పేరు ప్రస్తావించడంపై స్పందించిన హేమ, నేను ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదంటూ చెప్పుకొచ్చింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ సవాల్ కూడా చేసింది. మీడియా వల్లే నా పేరు ఛార్జ్ షీట్లో పెట్టారంటూ కూడా హేమ చెప్పుకొస్తోంది. సో మొత్తం మీద ఛార్జ్ షీట్లో హేమ పేరు ఉండడం విషయంపై పెద్ద ఎత్తున వివాదం రాజేసుకుంది. సో మరొకసారి ఈసారి ఎటువంటి క్లారిటీ ఇస్తుంది, ఏ రకంగా దాన్ని కొంత తికమక చేసి దాని నుంచి పక్కదారి పట్టిస్తోంది హేమ అంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, ఇంతకీ హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఛార్జ్ షీట్లో పొందుపరిచారా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం రేపిన కేసు, సినీ ప్రముఖులతో పాటు కొంతమంది వ్యాపార ప్రముఖులు కూడా ఇందులో ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లుగా గతంలో సంచలనంగా మారిన కేసులో తాజాగా ఈ బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు కోర్టుకు. మొత్తం 1086 పేజీల ఛార్జ్ షీట్ లో కొన్ని సంచలన విషయాలు చెప్పారు. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఇప్పటికీ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. దానికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్ ను కూడా జత చేసి ఛార్జ్ షీట్ లో నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీంతో పాటుగా ఈ రేవ్ పార్టీ నిర్వాహకులుగా 9 మంది పైన అభియోగాలు మోపారు. ఈ ఛార్జ్ షీట్ లో నటి హేమతో పాటుగా 88 మంది ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు. ఇక్కడ హేమకు సంబంధించినటువంటి ఏ డ్రగ్స్ తీసుకున్నారని కూడా అందులో పొందుపరిచిన విషయం మనకు తెలుస్తోంది. హేమ MDMA డ్రగ్స్ సేవించినట్లుగా మెడికల్ రిపోర్ట్ ను కూడా పోలీసులు ఈ ఛార్జ్ షీట్ లో నమోదు చేశారు, అంటే ఛార్జ్ షీట్ లో దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా హేమ ఫ్రెండ్ వాసు ఈ పార్టీకి పిలిచినట్లుగా అధికారులు నిర్ధారించారు పోలీసు అధికారులు. ఇక్కడ చిత్తూరుకు సంబంధించినటువంటి డాక్టర్ రణధీర్ బాబుతో పాటు 9 మందిపై కూడా ఇక్కడ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ వాసు, రణధీర్ బాబు, అరుణ్ కుమార్, నాగబాబు, అబూబక్కర్ తో పాటుగా ఓ నైజీరియన్ పై కూడా అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. పార్టీలో మొత్తం 88 మంది పాల్గొన్నట్లుగా, వారు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈ విధంగా ఛార్జ్ షీట్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె ఈ కేసులో 14 రోజులు జైలు, అరప్పా జైలుకు సంబంధించినటువంటి జైల్లో కూడా ఆమె జైలు శిక్షను అనుభవించారు జ్యుడిషియల్ కస్టడీలో. అనంతరం హేమ బయటకు వచ్చిన అనంతరం తాను మాత్రం హేమ అక్కడ లేనట్టుగా అప్పటికే బుకాయించింది. అదే ఫామ్ హౌస్ లో ఉండి వీడియో కూడా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటుగా హేమ తన పేరును కూడా మార్చి చెప్పినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇవన్నీ ఒకే అయితే చాలా వరకు ఈ యొక్క కేసు నుంచి తాను లేను అని చెప్పి బుకాయించేందుకు మరుసటి రోజు బిర్యానీ ఎలా చేయాలని చెప్పి, ఆ ముందు రోజు ఫామ్ హౌస్ లో నేను హైదరాబాద్ లో ఉన్నాను, నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పి రకరకాలుగా వీడియో చేసినప్పటికీ పోలీసులు అయితే ఎటకేలకు హేమను అరెస్ట్ చేసిన విషయం మనం చూసాం. తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఛార్జ్ షీట్ లో కూడా హేమ పేరు చాలా క్లియర్ గా ఉన్నప్పటికీ మీడియాలో కథనాల ప్రకారంగానే, మీడియాలో వచ్చినటువంటి వార్తల పరంగానే వారు ఛార్జ్ షీట్ చేశారంటూ కూడా హేమ చెప్పుకొస్తున్నారంటే మీడియాలో కథనాల ప్రకారంగా పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా? కాదు, అలా జరగదు. కానీ హేమ మాత్రం అనేక రకాలుగా బుకాయిస్తున్నారు. గతంలో అక్కడ రేవ్ పార్టీ జరిగినప్పుడు డ్రగ్స్ సంబంధించిన కేసులు నమోదైన సందర్భంలో కూడా తాను బెంగళూరు ఫామ్ హౌస్ లో లేను, నేను మాత్రం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ, హైదరాబాద్ సంబంధించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ ఒక వీడియో చేసి అంటే పోలీసులను దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. కానీ హేమ
ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. పోలీసు మాత్రం చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించి ఇక్కడ హేమను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అందులో సంచలన విషయాలు తెలుసా? హేమ ఖచ్చితంగా MDMA డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. సో ఈ ఛార్జ్ షీట్ లో కూడా అదే అంశాలు విత్ ఆధారాలతో సహా, మెడికల్ రిపోర్ట్స్ తో సహా. ఇక్కడ మరో అంశం, అనేక మార్లు నటి హేమ పోలీసులను ఇటు మీడియాను తప్పుదోవ పట్టించేందుకు తాను డ్రగ్స్ తీసుకోలేదు, తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వీడియోలు విడుదల చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ మరో అంశం, ఆమె ప్రైవేట్ గా ఒక ల్యాబ్ కి వెళ్ళి ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి నెగిటివ్ రిపోర్ట్ ను ఇప్పటికే మా అసోసియేషన్, అంటే బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమె జైలుకు వెళ్లిన సందర్భంలో మా అసోసియేషన్ నటి హేమకు సంబంధించినటువంటి సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హేమ జైలు నుంచి విడుదలైన అనంతరం తాను డ్రగ్స్ సేవించలేదంటూ ఒక ప్రైవేట్ ల్యాబ్ లో తాను టెస్ట్ చేయించుకొని నెగిటివ్ రిపోర్ట్ ని, అంటే అది ఫేక్ ఉండొచ్చు లేదా ఒరిజినల్ అయిన ఉండొచ్చు, దాన్ని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మంచు విష్ణుకి సమర్పించింది. దీని బేస్ గా దాన్ని నటి హేమకు సంబంధించినటువంటి మా అసోసియేషన్ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఇక్కడ మరి ఈ ఛార్జ్ షీట్ అంశంలో ఖచ్చితంగా మెడికల్ రిపోర్ట్ తో పాటు పోలీసులు జత చేసి ఈ ఛార్జ్ షీట్ లో నమోదు చేసిన తర్వాత మరి మా అసోసియేషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మనం చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కూడా హేమ స్పందించింది, తాను డ్రగ్స్ తీసుకోలేదు. బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ లో తన పేరు వచ్చినట్లు తెలిసింది, కానీ తను డ్రగ్స్ మాత్రం తీసుకోలేదు. ఒకవేళ నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ఈ ఛార్జ్ షీట్ సాగర్, ఇక్కడ మనం కొన్ని అంశాలు పరిగణించాల్సింది ఏంటంటే, డెఫినెట్ గా తను తీసుకోలేదని చెప్తున్నప్పటికీ ఆవిడ 2 సార్లు ఈ రకంగా నేను వెళ్ళలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు లేదు మీరు అక్కడ ఉన్నారంటూ తేల్చేశారు. ఏకంగా బెంగళూరు పోలీసులు మీడియా సమావేశం పెట్టి కూడా తాను ఉందన్నట్టుగా తేల్చేశారు. సో ఇప్పుడు పైపెచ్చు ఛార్జ్ షీట్ లో అంత ఈజీగా మీడియా కథనాల వల్ల లేకపోతే ఇంకొకరు చెప్తే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ఉద్దేశం ఉండకపోవచ్చు పోలీసులకి. డెఫినెట్ గా ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఆధారితంగానే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, దాంట్లో హేమ పేరు జోడించారు. మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తోంది. సరే, అంతా వేరే విషయం పక్కన పెడితే పోలీసు అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోందా? సో ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, వీటికి సంబంధించిన ఇప్పటికే బెంగళూరు పోలీసులు గతంలోనే కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. అందులో భాగంగానే నటి హేమ సంబంధించినటువంటి నిర్ధారణ చేసుకున్న అనంతరమే అరెస్ట్ చేసి కొన్ని షరతులతో కూలిన బెయిల్ మీద ఇప్పుడు ప్రస్తుతం హేమ ఉంది. దీనిపైన ఛార్జ్ షీట్ తాజాగా ఫైల్ చేసిన అనంతరం, అంటే ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించిన పోలీసులు దీనిపైన ఒక న్యాయపర ఆమె బెయిల్లో ఉన్న పక్షంలో మరికొన్ని అంశాలను పరిశీలించి ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనోజ్ మనకు. రైట్ సాగర్. సో మొత్తం మీద నటి హేమ గతంలో బెంగళూరు డ్రగ్స్ పార్టీకి సంబంధించి రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా కొంతమందిని అరెస్ట్ చేశారు. హేమతో పాటుగా సుమారుగా 90 మందికి పైగా యువకులను అరెస్ట్ చేశారు ఆ రోజు. అయితే అక్కడ వాసు అనే ఒక వ్యక్తి బర్త్డే పార్టీ జరిగింది. ఆ బర్త్డే పార్టీలో MDMA డ్రగ్స్ ఇదంతా కూడా సేవించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే గతంలో హేమని అరెస్ట్ కూడా చేశారు, రిమాండ్కి తరలించారు. కానీ హేమ బెయిల్ పైన బయటకు వచ్చింది. తాజాగా ఈ రోజు బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో నటి హేమ డ్రగ్స్ తీసుకుంది అన్నట్టుగా నిర్ధారించారు పోలీసులు. సో మరి ఇప్పటికే 2 సార్లు నటి హేమ అసలు రేవ్ పార్టీలో పాల్గొనలేదు, నేను రేవ్ పార్టీలో పాల్గొనలేదని ఒక విషయం అయితే, అసలు డ్రగ్స్ తీసుకోలేనట్టుగా కూడా ఆవిడ 2 సార్లు బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ తాజాగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాంట్లో నటి హేమ డ్రగ్స్ తీసుకుంది అనే విషయం పోలీసులు నిర్ధారించారు. కాబట్టి ఆవిడని ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం అయితే ప్రస్తుతం, అంటే బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆ బెయిల్ మీద ఉన్న సిచ్యువేషన్లో అరెస్ట్ చేస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద నటి హేమ అయితే డ్రగ్స్ తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది.